ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎలా వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. పెట్టమ్మలు ఎంత చిన్నగా ఉందో దూడైతే ఈనిందనమాట. మేమైతే గడ్డి కోసం వెళ్తున్నాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, మేమైతే గడ్డి కోసం అయితే బయలుదేరామన్నమాట. మాకైతే పొలాలు అన్నీ ఉండవు అనమాట. జీడి చెట్లు తుప్పలు అవి ఉంటాయి నార్మల్గానే. గడ్డి అయితే కొయ్యడానికి చాలా దూరం వెళ్తున్నాం. మా ఊళ్ళో టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. చాలా కిలోమీటర్న్నర అలా నడవాలన్నమాట. చూపిస్తాను. అక్కడ గడ్డి అంటే ఏమీ ఉండదు. అదేనా గురుము అని ఉంటుంది కదా, గురుము తుప్పల వీణ చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. సరేనా ఫ్రెండ్స్. చూడండి, టోల్ గేట్ అది దగ్గరికి వచ్చేసామన్నమాట. లొకేషన్ చాలా బాగుంది కదా. నువ్వులే ఎలా పోతావు, గోడు కొయ్యాలి, తిడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గురుము తుప్పలు అవి ఉన్నాయి. పూత అది వచ్చేసింది. ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్ అవి తీసుకోవడానికి ఈ పువ్వులు అనమాట ఇవి. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ మొత్తం కలిపి కొయ్యడానికి అవ్వలేదనమాట. నువ్వులు అవి జల్లడం వల్ల అక్కడక్కడ తుప్పలు అవి తీసి ఆవుకైతే గడ్డి రెడీ చేస్తామన్నమాట. అక్క అయితే కోస్తుంది. నేనేమో కొన్ని మొక్కలు పీకేసి కొద్దిగా కూర, ఆవులే కాదు మనం కూడా తినవచ్చు అనమాట. ఇది కూర అది వండుకొని చిన్న మొక్కలు అవినా నేనైతే కూరకనేసి చాలా బాగుంటుంది. చిన్న పూత వచ్చి ఉంటే అది వండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నేనైతే చాలా కూర ఏరానమాట. ఒక పూటకి సరిపడే అంత కూర. చూడండి ఎంత పూత వచ్చిందో, మొత్తం పెద్దగా పూసిపోయింది. ఎంత బాగుందో చూడండి. వైట్గా చాలా బాగుంది కదా. ఫొటోస్ అవి తీసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే గడ్డి అది కోసుకొని అక్క నేనే ఎత్తుకొని వచ్చేస్తున్నాం అనమాట ఆవుకి వేయడానికి. ఈరోజే పుట్టింది దూడపిల్ల. మాకు గడ్డి అది దొరకదు. జీడిపప్పుల్లో గట్ట డొంకలు అవి ఉంటాయి తప్పితే గడ్డి పెద్దగా ఉండదన్నమాట. అందుకే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, గురుము తుప్పలు తప్పితే గడ్డి లేదు. ఇదిగోండి మా చిన్న దూడపిల్ల. నేనైతే ఇది కూర కోసం అనేసి చిన్న కూరతో ఉన్నది కూర అయితే ఏరేసాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, రోజు గనుముతుంది అక్కడ. బాయ్ ఫ్రెండ్స్.